కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతులను మోసం చేస్తున్నాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం కాటన్ మిల్ వద్ద మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తో కలిసి పత్తి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. 7 క్వింటాల నిబంధనను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు జైపాల్ యాదవ్. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంపై నెపం మోపుతూ కాలయాపన చేస్తున్నాయని ఫైర్ అయ్యారు శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ ప్రభుత్వం పత్తిని కొన్నది గోరంత అని, కొనాల్సింది ఇంకా కొండంత ఉన్నదని ఆయన అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటూ స్పష్టం చేశారు శ్రీనివాస్ గౌడ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో రైతును పూర్తిగా కడుపు కొట్టే విధంగా, ఆ విధంగా రైతు నష్టపోయే విధంగా ఈ నిబంధనలు మొత్తం కూడా పెట్టి ఈ రోజు రైతుకు ఊహించని విధంగా నష్టం కలగజేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ఎన్నలేని విధంగా ఎకరాకు 7 క్వింటాలే మేము తీసుకుంటాము, కనీస మద్దతు ధర కూడా 8,110 రూపాయలు కూడా ఇవ్వము. దీని రకరకాల నిబంధనలు పెట్టి ఈరోజు మరి పత్తి పండించిన రైతులను పూర్తిగా అన్యాయం చేయడం జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించినటువంటి మొత్తం షరతులను ఎత్తివేసి గతంలో ఉన్నటువంటి 12 క్వింటాలు ఎకరాకు అది ఖరీదు చేసి కనీస మద్దతు ధర 8,110 రూపాయలు చేశారు. కాబట్టి అది కూడా కనీస మద్దతు ధర ఇచ్చి ఆ విధంగా మొత్తం పండించినటువంటి పంటను కొనుగోలు చేస్తేనే రైతు బయటపడతాడు, కానీ లేకుంటే బయటవాడు అప్పుల పాలైపోతాడు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మక్కలు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు, కానీ మక్కలు కూడా కనీస మద్దతు ధర లేవు. గతంలో 3,000 ఉంటే ఆయన 1,700 రూపాయలు ఇస్తున్నారు. ఆ డబ్బులు కూడా పడతలేవు. మరి వడ్లు కూడా ఈ రోజు 80 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టలేదు, వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇది పూర్తిగా నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వాన్ని. ఎలక్షన్లో ఎట్లా గెలవాలి, ఎట్లా మోసం చేయాలి, ఎట్లా మాటలు మాట్లాడాలి, బయటపడాలి, ఎట్లా ఆ స్ట్రాటజీ తప్ప రైతులను ఎట్లా బాగు చేయాలనే ఒక స్ట్రాటజీ లేదు. అడుగు అడుగునా రైతులను మోసమే.